After 3 consecutive losses, Telugu Titans are back with a massive win. Rivalry week లో తెలుగు టైటాన్స్ తమిళ్ తలవాస్ పైన అయితే రివెంజ్ తీసుకుంది. ఫస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం తెలుగు టైటాన్స్ అన్ఫార్చునేట్ గా లాస్ట్ మూమెంట్ లో తమిళ్ తలవాస్ తో ఓడిపోయిందని చెప్పేసి. దానికి రివెంజ్ గా నిన్న జరిగిన మ్యాచ్ లో మన తెలుగు టైటాన్స్ 14 పాయింట్స్ తో తమిళ్ తలవాస్ పైన గెలిచి రివెంజ్ అయితే తీసుకుంది. సో నిన్న మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి తెలుగు టైటాన్స్ డామినేట్ చేస్తూనే కనిపించింది. ఆల్మోస్ట్ ఫస్ట్ 10 minutes అయిపోయేసరికి 10 పాయింట్స్ తో దూసుకోబోతున్నట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చిన్న చిన్న రీజన్స్, అసలు అన్ఫార్చునేట్ రీజన్స్ తో మళ్ళీ ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని మనం కొంచెం తడబడి లాస్ట్ కి అయితే గెలిచేసినాం. సో దీనిలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే విజయ్ మలిక్ అండ్ భరత్ కూడా ఎవ్రీ మ్యాచ్ లాగానే ఈ మ్యాచ్ కూడా చాలా కన్సిస్టెంట్ గా రానిచ్చినారు. అండ్ విజయ్ మలిక్ సూపర్ 10 తో అండ్ భరత్ కూడా 8 పాయింట్స్ తో రేటింగ్ డిపార్ట్మెంట్ ని కావాల్సిన జోష్ అయితే ఇచ్చేసినారు. అండ్ డిఫెన్స్ గురించి మనం మాట్లాడితే లెఫ్ట్ కార్నర్ అంకిత్ 4 టాకిల్ పాయింట్స్ తో తెలుగు టైటన్స్ కి కావాల్సిన సపోర్ట్ అయితే ఇచ్చేసినాడు. అండ్ మెయిన్ గా మనము ఈ మ్యాచ్ లో మాట్లాడుకోవాల్సింది సబ్స్టిట్యూట్స్. దాంట్లో మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ ప్రఫుల్ జవారే. ఎందుకంటే అవతల టీం ఒక స్ట్రాటజీతో వచ్చినప్పుడు జవారే లాంటి ప్లేయర్స్ ని తెలుగు టైటన్స్ థర్డ్ రైడర్ గా దింపి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా మనం వాడొచ్చు. ఎందుకంటే అక్కడ చూసినట్టయితే జవారీకి స్పీడ్ ఉంది అండ్ అలానే ఒక సపరేట్ కిల్ ఉంది. దాన్ని మనం ఎక్స్ ఫ్యాక్టర్ గా ఉంచుకొని మన బిగ్ మ్యాచెస్ కి ప్రఫుల్ జవారాకి పర్ఫెక్ట్ గా బెంచ్ మీద పెట్టుకొని మన అపోనెంట్ ని బోల్తా కొట్టేయడానికి. అండ్ నెగిటివ్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ లో తెలుగు టైటాన్స్ కి ఏమైతుందో తెలియదు, ఈజీగా పాయింట్స్ కన్సిడర్ చేస్తాడు. స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. అడ్వాన్స్ టాకిల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ శుభం షిండే అడ్వాన్స్ టాకిల్ చేస్తాడు. అక్కడ నుంచి మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ యూటర్న్ తిరిగినంత పని అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి ఆల్మోస్ట్ తెలుగు టైటాన్స్ ఆల్ అవుట్ అయిపోయినారు ఆ ఒక్క పాయింట్ సైడ్ నుంచి. సో ఇలాంటివి చూసుకొని ఉండాలి. అసలు అవసరం లేని సిచ్యువేషన్స్ లో అడ్వాన్స్ టాకిల్ చేయొద్దు. వి నీడ్ టు బి వెరీ స్ట్రిక్ట్. దాన్ని ఒక్కదాన్ని ఆపుకొని ఉంటే మన తెలుగు టైటాన్స్ కి అసలు అడ్డే ఉండదు. డీప్ అనాలిసిస్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. దేని గురించి నెక్స్ట్ మాట్లాడాలో కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి.